హలో హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో టుడే ఈవినింగ్ బ్లాక్ అనమాట అది. సో బయటికెళ్ళాను. సో ఆగలిగా అనిపించింది. అందుకోసం అని చెప్పేసి ఐస్ క్రీమ్ తీసుకున్నాను. సో తీసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాను. వ్యూ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. సో ఆ వ్యూ మొత్తం వీడియో తీశాను. కొంచెం లైట్గా వర్షం పడుతుంది. వర్షంలో ఐస్ క్రీమ్ ఏంటని అనుకోవచ్చు, కానీ ఎందుకో నాకు తినాలనిపించింది. సో అందుకోసమే బయట తీసుకున్నాను. చూడండి, చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. సో అవన్నీ నాకేం ఇంట్రెస్ట్ ఉండదు. కోన్ ఐస్ క్రీమ్ అవన్నీ అంతకుముందు టేస్ట్ చేశాను, అంతగా నచ్చలేదు నాకు. సో నేను మా పెద్ద బాబు బయటికెళ్ళాం. అండ్ టుడే మా చిన్న బాబు బర్త్డే కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయట ఇక్కడ వ్యూ అయితే చూపిస్తున్నాను చూడండి. సో ఇది వచ్చేసి మా పీజీ బయట అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో నేను తమ్మేదో కూడా అప్లోడ్ చేశాను చూడండి. అప్పుడే ఆల్మోస్ట్ 4:30 అయింది టైము. సో స్కూల్ మొత్తం వదిలేశారనమాట. సో కిడ్స్ అంతా బయటకొచ్చారు. స్టూడెంట్స్ అంతా బయటకొచ్చారు. సో వీళ్ళని చూస్తే నా చిన్నప్పటితనం గుర్తుకొచ్చింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఈవినింగ్ మళ్ళీ నేను లోపల వీడియోస్ అయితే ఏం తీయలేదు. ఈవినింగ్ బయటకొచ్చాను. ట్రాఫిక్ చూడండి, ఎప్పుడు ట్రాఫిక్కే ఉంటుంది. ఆల్మోస్ట్ 77% ట్రాఫిక్కే ఉంటుంది. చూసి 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 నాకైతే విసుగు వచ్చేసింది. వాళ్ళకంటే నేనే ఫాస్ట్‌గా నడుచుకుంటూ వెళ్ళేదాన్ని. సో టుడే అయితే కొంచెం బయటకొచ్చిన తర్వాత వీడియో తీయాలనిపించింది. ఇక్కడ కూడా ఎందుకో మరి ఈవినింగ్ టైం సడన్‌గా క్లైమేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చిన్న చిన్నగా వర్షం పడుతుంది. అది కూడా పెద్ద వర్షం అయితే కాదు, చిన్న వర్షమే. చాలా అంటే చాలా బాగా నచ్చుతుందనమాట. సో ఇలాంటి వర్షంలో బాగా వేడి వేడి బజ్జీలు తింటే చాలా బాగుంటుందనిపించింది. అందుకే బయటకొచ్చాను. సో ఆఫ్టర్‌నూన్ 3:30, 4 అలా ఐస్ క్రీమ్ తిన్నాను. ఆల్మోస్ట్ ఇక్కడికొచ్చేసరికి నాకు 6:30 అయింది టైము. సో టుడే అయితే నేను మీకు ఒక కొత్తగా మా రిలేటివ్స్ వాళ్ళది పీజీ అయితే ఉందన్నమాట. సో అది చూడడానికి వెళ్తున్నాం. సో వాళ్ళు ఇన్వైట్ చేశారు. సో అందుకోసమని బయటకొచ్చాను. అండ్ బజ్జీల బండి దగ్గర నేను ఎక్కువ వీడియో అయితే షూట్ చేయలేదు, కొంచెమే తీశాను. సో మొత్తం పీజీ అయితే ఇలాగుంది. వీడియో కూడా కొంచెమే తీశాను, ఎక్కువ టైం లేదు. సో ఇది వచ్చేసి 3 షేరింగ్ అనమాట. సో 3 షేరింగ్ వచ్చేసి 7K అంట. సో ఎలాగో వచ్చాను కదా అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను. సో రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కార్డ్స్, బెడ్స్ అండ్ టేబుల్స్ చాలా నీట్‌గా అనిపించింది. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి పీజీ అయితే చూసారేమో చెప్పండి. అండ్ ఒక్కొక్క ఫ్లోర్‌కొచ్చేసి వాటర్ డిస్పెన్సర్ కూడా ఉంది. అది ఇంకా బాగా నచ్చింది నాకు. వాష్‌రూమ్ చూడండి ఎంత నీట్‌గా ఉందో. అదీ గాక ఇది 6 ఇయర్స్ బిల్డింగ్ అంట. వాళ్ళు 6 ఇయర్స్ అన్నారంటే ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అయ్యుంటుంది. 7 ఇయర్స్ అయినా గానీ ఇంత బాగా ఉందంటే అసలు నమ్మలేకపోయాను. చాలా అంటే చాలా నీట్‌గా ఉంది. మెయింటెనెన్స్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. సో మేమైతే అదే అనుకున్నాను. మెయింటెనెన్స్ చాలా అంటే చాలా బాగుంది. సో క్లీనింగ్ పర్సన్ ఎప్పుడు ఇక్కడే ఉంటాడంట. ఆల్మోస్ట్ 99% క్లీనింగ్ అయితే ఇక్కడ ఉంది. సో 2 షేరింగ్ 11K అంట. 3 షేరింగ్ 7.5 ఉన్నాయి. 6.5 ఉన్నాయి. అండ్ 4 షేరింగ్ అయితే ఏం లేవు. అండ్ సింగిల్ షేరింగ్ 20K అంట. అండ్ నెక్స్ట్ బాల్కనీ అయితే 22K అంట. సో రూమ్స్ని బట్టి వాటి యొక్క కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంది. సో ఇదేనండి వాటర్ డిస్పెన్సర్. సో అది దాని కాస్ట్ వచ్చేసి 8K పడిందంట. సో అది కూడా మనం ఆర్డర్ చేసుకుంటే వాళ్ళే వచ్చి ఫిక్స్ చేసి వెళ్ళిపోతారంట. సో ఇక్కడ చూడండి, బయట అవుట్ లుక్ అయితే చూపిస్తున్నాను నేను. సో మొత్తం అయిపోయాక అండ్ స్టెప్స్ నుంచి బయటకు వస్తున్నాను. అండ్ పక్కన సైడ్ వాల్స్ కూడా ఆల్మోస్ట్ జస్ట్ ఒక 1 ఇయర్ బిల్డింగ్ లాగా అనిపించింది నాకు. అంత బాగుంది. ఎప్పుడు ఇలాంటి పీజీ అయితే నేను చూడలేదు. ఒక 2 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాను కదా, ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడడం. చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది ఈవినింగ్ బ్లాగ్ అనమాట. సో నేను రిటర్న్ అయిపోయాను. మా పీజీ దగ్గరికి వచ్చేసాననమాట. సో ఆ పీజీ చూసేసరికి మా పీజీని చూస్తే కొంచెం నాకు బాగా నచ్చిందనమాట. ఆ పీజీ మా దాంతో పోల్చుకుంటే అన్నీ బాగున్నాయి. సో మాకంటే వాళ్ళు తక్కువ పెట్టారు, కానీ మిగతాటివన్నీ వాళ్ళటివే బాగున్నాయి అనిపించింది. అండ్ సో కొంచెం పీజీలో కొంచెం వర్క్ ఉన్నింది, అదంతా కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ చేసుకొని నైట్ 9:30కి అలా బయటకు వచ్చాను. ఎందుకంటే టుమారో మార్నింగ్ వచ్చేసి
పీజీలో టమోటా చట్నీ ఉందన్నమాట. మార్నింగ్ టమోటా చట్నీ, వైట్ చట్నీ, దోస. సో దానికోసం టమోటాల కోసం స్మార్ట్ బజార్కి అయితే వచ్చేసాను నేను. సో బయట ఎలాగో వచ్చాను కదా అని చెప్పేసి వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను. నా వీడియోస్ 99% సో ఇవే ఉంటాయన్నమాట. సో నైట్ టైము అవుట్ సైడ్ బెంగళూరు మొత్తం ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తూనే ఉన్నాను. ప్రతి ఒక్క వీడియోలో నేను కవర్ చేస్తూనే ఉన్నాను. సో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఇప్పుడైతే మొత్తం మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే షూట్ చేయకూడదు కదా, జస్ట్ అవుట్ సైడ్ మాత్రమే షూట్ చేశాను. మధ్యలో కొంచెం ట్రాఫిక్ అయితే పడిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి ఆల్మోస్ట్ 10:30 అయింది. సో 10:30కి నేను పైకి వచ్చాను. సో కొంచెం ఆకలిగా ఉంది, ఏదో ఒకటి కొంచెం తింటే బెటర్గా అనిపించింది. సో దానికోసమని 10:30 అయింది. 10:30కి ఇంక పైకి వచ్చేసి ఇంకా ఫుడ్ కోసం చూస్తున్నాను. ఫుడ్ వచ్చేసి పైన ఏం లేదనమాట, కొంచెమే ఉంది. బెటర్ మన కోసం అయితే ఫుడ్ ఉంది అని చెప్పేసి ఫాస్ట్గా పెట్టేసుకొని నా ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ టుడే అయితే ఫ్రైడే కాబట్టి వెజిటబుల్ రైస్ ఉంటుంది. సో ఇదేనండి వెజిటబుల్ రైస్, చూసేయండి. సో ఆల్మోస్ట్ 10:30 కాబట్టి మొత్తం ఫుడ్ మొత్తం కంప్లీట్ అయింది. సో తర్వాత వాళ్ళు కూడా ఫుడ్ టైమింగ్స్ వచ్చేసి 8 to 10 అనమాట. సో 10 తర్వాత వస్తే కుక్ చేయము. ఇంకా సో వెజిటబుల్స్ రైస్లోకి మేము ఏం చేస్తామంటే సో ఇదనమాట, రైతా చేస్తాం. సో అది కూడా కంప్లీట్ అయిపోయింది. సో లాస్ట్ కొంచెమే ఉంది. సో దీంతో నా ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా కొంచెం వర్క్ ఉంది, అది కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఆ రోజు పని మొత్తం కంప్లీట్ చేసుకొని సో పడుకునేసరికి నాకు 1 o'clock అయిపోయిందనమాట. సో వీడియో మొత్తం షూట్ చేసి మళ్ళీ అప్పుడే ఎడిట్ చేశాను. అప్పుడే ఎడిట్ చేసి మొత్తం వీడియో అంతా మరి థంబ్నెయిల్ అవన్నీ సెట్ చేసి అప్పుడే అప్లోడ్ చేస్తున్నాను. సో వీడియోస్ అనేటివి కంపల్సరీ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇది నైట్ వచ్చేసి 11:30 అయింది. సో మొత్తం పవర్ అనేది ఆఫ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని. కానీ ఒక్కొక్క ఫ్లోర్కి అయితే ఒక్కొక్క లైట్ అనేది ఉంచేస్తున్నాను, ఎందుకంటే కొంచెం మబ్బుగా ఉంటుంది కదా అని చెప్పేసి లైట్ మొత్తం ఉంచేసి మిగతావన్నీ క్లోజ్ చేస్తున్నాను. సో క్లోజ్ చేసి ఆల్మోస్ట్ వీడియో మొత్తం ఎడిట్ చేశాను, అందుకే మీకు కొంచెం తక్కువగా కనిపిస్తుంది. అండ్ డౌన్ వచ్చేసరికి ఎలా ఉందో చూడండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పనులు చేసి చేసి ఇంక అలసిపోయాను. అయినా కానీ ఇంకా కొంచెం పని ఉంది. ఇంకా ఇప్పుడు చేసే ఓపిక లేదు అని చెప్పేసి ఇంకా స్కిప్ చేసి వెళ్ళి ఇంకా పడుకుంటున్నాను. అప్పటికే 12 o'clock అయిపోయింది. ఇంకా ఏం పని చేస్తాం చెప్పండి, అయినా కానీ అయిపోతేనే కదా. అండ్ కిందికి వచ్చాక సీసీ క్యామ్స్ అన్నీ చెక్ చేసుకుంటున్నాను. సో ఏమైనా లైట్స్ అనేవి ఆఫ్ చేశారా, ఆన్ చేశారా అని చెప్పేసి అవన్నీ చెక్ చేసుకొని మొత్తం ఆఫ్ చేసుకుంటున్నాను. ఆఫ్ చేసుకొని అండ్ ఇప్పుడైతే నేనైతే రూమ్లోకి ఎంటర్ అవుతున్నాను. సో ఇప్పటికీ 12 o'clock అయిపోయింది. ఇంకా నాకు ఫుల్గా టైర్డ్ అయిపోయాను. సో వీడియో ఇప్పుడు ఎడిట్ చేసి షూట్ చేసి అండ్ అప్లోడ్ చేయాలి. సో టుమారో మార్నింగ్ అయితే కనుక కొంచెమే వాటర్ ఉంది, సో దాంతో సరిపెట్టేసుకున్నాను. టుడే వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.